కొనసాగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్ట్ చేశారు. హరీష్ రావు, కేటీఆర్లను వ్యాన్లో తీసుకెళ్లారు పోలీసులు. బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యే పట్ల ముఖ్యమంత్రి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఉదయం నుంచి కూడా అసెంబ్లీలో బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు నిరసన చేపట్టారు. సీఎం వెంటనే క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. నల్ల బ్యాడ్జీలు ధరించి అసెంబ్లీకి హాజరయ్యారు ఎమ్మెల్యేలు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి ఛాంబర్ ఎదుట నిరసన చేపట్టారు. క్షమాపణ చెప్పే వరకు కదిలేది లేదంటూ ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. అయితే మార్షల్స్ సహాయంతో ఎమ్మెల్యేలను పోలీసులు బయటకు తరలించారు. అసెంబ్లీ నుంచి తెలంగాణ భవన్కు తరలించారు పోలీసులు. ప్రస్తుతం ఆ దృశ్యాలు మీరు చూస్తున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ అగ్రనేతలైన కేటీఆర్, హరీష్ రావుతో పాటు ఎమ్మెల్యేలందరినీ కూడా మార్షల్స్ బయటకి ఎత్తుకెళ్తున్న దృశ్యాలు మనకు కనబడుతూ ఉన్నాయి. కేటీఆర్ను మార్షల్స్ పూర్తిగా తమ చేతులపై బయటికి తీసుకువచ్చి అమాంతం ఎత్తుకొచ్చి పోలీస్ వ్యాన్లో కూర్చోబెడుతున్న దృశ్యాలు మనకు కనబడుతూ ఉన్నాయి. అలాగే మరో ఎమ్మెల్యే హరీష్ రావును కూడా మార్షల్స్ అమాంతం ఎత్తుకెళ్ళి బయటికి లాక్కొస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ క్రమంలో ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. ముఖ్యమంత్రికి అలాగే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. తెలంగాణ ఆడబిడ్డలను అవమానించిన ముఖ్యమంత్రి వెంటనే, తెలంగాణ ఆడబిడ్డలను అవమానించిన ముఖ్యమంత్రి వెంటనే, తెలంగాణ ఆడబిడ్డలను అవమానించిన ముఖ్యమంత్రి వెంటనే క్షమాపణ చెప్పాలి. తెలంగాణ ఆడబిడ్డలను అవమానించిన ముఖ్యమంత్రి వెంటనే. బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యే పట్ల ముఖ్యమంత్రి వ్యాఖ్యలను నిరసిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉదయం నుంచి కూడా అసెంబ్లీలో నిరసనకు దిగారు. ఎంత సర్ది చెప్పినా వినకపోవడంతో మార్షల్స్ ఎమ్మెల్యేలను బయటకు తీసుకొచ్చారు. అసెంబ్లీ ఆవరణలో కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన చేపట్టారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్ట్ చేశారు. హరీష్ రావు, కేటీఆర్లను అమాంతం ఎత్తుకెళ్లి పోలీస్ వ్యాన్లో కూర్చోబెట్టారు. ఆ దృశ్యాలు మీరు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. తమ మహిళా ఎమ్మెల్యే పట్ల ముఖ్యమంత్రి అనుచిత వ్యాఖ్యలను ఖండించారు. ఉదయం నుంచి అసెంబ్లీలో ఎమ్మెల్యేలు నిరసన చేపట్టారు. అయితే అసెంబ్లీలో స్పీకర్ సర్ది చెప్పినప్పటికీ ఎమ్మెల్యేలు వినలేదు. దీంతో వారిని బయటకు పంపి ప్రయత్నం చేశారు. మార్షల్స్ బలవంతంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బయటకి లాక్కొచ్చారు. అయినప్పటికీ కూడా అసెంబ్లీ ఆవరణలో ఎమ్మెల్యేలు నిరసన చేపట్టడంతో ఇక చేసేదేం లేక మార్షల్స్ పోలీసుల సహాయం తీసుకొని పోలీసులు వాళ్ళని పోలీస్ వ్యాన్లో ఎక్కించారు. అమాంతం బయటకు తీసుకొచ్చి పోలీస్ వ్యాన్లో ఎక్కించి అరెస్ట్ చేసి తెలంగాణ భవన్ తరలించారు. ఈ నేపథ్యంలో అటు కేటీఆర్, హరీష్ రావులు ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మార్షల్ సహాయంతో పోలీస్ వ్యాన్లోకి ఎక్కించి బయటకి తరలించారు. ప్రస్తుతం ఆ దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. ఇక ప్రభుత్వ వైఖరి పట్ల అటు కేటీఆర్ వ్యతిరేకంగా నినాదాలు చేస్తారు. మరోవైపు హరీష్ రావు వాళ్ళని అదుపులో తీసుకునే క్రమంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్పందించారు. ఒకసారి చూద్దాం. శాసనసభలో గొంతులు పడా ఉన్నారు. ఒక మహిళ మాట్లాడలేదు. ఎన్నిసార్లు స్పీకర్ గారి కోరిన మైక్ లేకుండా ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని గొంతు వస్తా ఉన్నారు. తెలంగాణ శాసనసభలో ప్రజాస్వామ్యం తెలంగాణ ఉద్యమంలో లేనప్పుడు కూడా ఆంక్షలు లేవు. తెలంగాణ ఉద్యమంలో లేని ఆంక్షలు ఈరోజు తెలంగాణ శాసనసభలో చూడడం నిజంగా చాలా దురదృష్టకరం. ఈరోజు ప్రజాస్వామ్యం ఇవ్వకుండా మీడియాను
మైక్ లేకుండా ఇలా ప్రజాస్వామ్యాన్ని గొంతు నొక్కుతా ఉన్నారు. తెలంగాణ శాసనసభలో ప్రజాస్వామ్యం కూలిపోయింది. తెలంగాణ ఉద్యమంలో లేనప్పుడు కూడా ఆ రోజు కూడా ఇన్ని ఆంక్షలు లేవు. తెలంగాణ ఉద్యమంలో లేని ఆంక్షలు ఈ రోజు తెలంగాణ శాసనసభలో చూడడం నిజంగా చాలా దురదృష్టకరం. ఈ రోజు ప్రజాస్వామ్యం కూలిపోయింది. మేము అన్ని బిల్లులకు సపోర్ట్ చేసినా కూడా మాకు మైక్ ఇవ్వట్లేదు. ఇవ్వకుండా మీడియాను మహిళలను అవమానించిన సీఎం వెంటనే మహిళలను అవమానించిన సీఎం వెంటనే మహిళలను అవమానించిన రేవంత్ రెడ్డి వెంటనే మహిళలను అవమానించిన రేవంత్ రెడ్డి వెంటనే మహిళలను అవమానించిన రేవంత్ రెడ్డి వెంటనే చీఫ్ మినిస్టర్ గా కాకుండా చీఫ్ మినిస్టర్ గా ప్రవర్తిస్తున్నాం రేవంత్ రెడ్డి వెంటనే చీఫ్ మినిస్టర్ గా కాకుండా చీఫ్ మినిస్టర్ గా ప్రవర్తిస్తున్న రేవంత్ రెడ్డి వెంటనే సీఎం డౌన్ డౌన్ 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 సీఎం ఈ ముఖ్యమంత్రి తెలంగాణ ఆడబిడ్డలందరినీ కూడా ఒక కేవలం సబితమ్మను సునీతమ్మనే కాదు మొత్తం రాష్ట్రంలోని ఆడబిడ్డలందరిని అవమానించిండు. అందుకే మేము క్షమాపణ చెప్పమని డిమాండ్ చేస్తే ఆయన మాట్లాడిన అపసవ్యపు మాటలు ఉపసంహరించుకోమంటే ఇవాళ మమ్మల్ని పోలీసులతో అసెంబ్లీ నుంచి తరిమేసే పరిస్థితి వచ్చింది. తప్పకుండా ఇంతకు ఇంత ఈ ముఖ్యమంత్రి చెల్లించుకోక తప్పదు. ముమ్మాటికి ఈ ముఖ్యమంత్రి తెలంగాణ ఆడబిడ్డలకు క్షమాపణ చెప్పేదాకా వదిలిపెట్టాం. సీఎం 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 ముఖ్యమంత్రి వైఖరికి నిరసనగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళన చేపట్టారు. అయితే మార్షల్స్ అసెంబ్లీ ఆవరణలో బయటికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తీసుకొచ్చారైనప్పటికీ నిరసన చేపట్టడంతో అక్కడి నుంచి నేరుగా మార్షల్స్ తమ చేతుల మీదుగా అమాంతం ఎమ్మెల్యేలను బయటకు తీసుకొచ్చి బయటకు లేపుకొచ్చి పోలీస్ వ్యాన్లో కూర్చోబెట్టారు. ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. పోలీస్ వ్యాన్లో కూర్చున్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరినీ కూడా తెలంగాణ భవన్కు తరలించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎమ్మెల్యేలు మాట్లాడారు. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినదించారు. ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రభుత్వం తమ గొంతు నొక్కేందుకు ప్రయత్నిస్తుందంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా స్పందించిన పరిస్థితి. నల్ల బ్యాడ్జీలు ధరించి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. ఉదయం నుంచి కూడా అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన కొనసాగిస్తున్నారు. ముఖ్యమంత్రి వెంటనే క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఎస్, మధు జైన్ అవుతున్నారు. మధు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బలవంతంగా మార్షల్స్ బయటకు గెంటి వేసిన దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. బలవంతంగా అమంతం ఎత్తుకెళ్లి పోలీస్ వ్యాన్లో కూర్చోబెట్టి అక్కడి నుంచి బయటకు తీసుకెళ్లిన దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. ఉదయం నుంచి కూడా ఎలాంటి హైడ్రామా కొనసాగుతుంది. అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మార్షల్స్ ఏ రకంగా బయటకు తీసుకెళ్లారు? ఎగ్జాక్ట్లీ సభకు హాజరవుతూనే వీరంతా కూడా నల్ల బ్యాడ్జీలు ధరించి లోపలికి వెళ్లారు. సభలో పోయినప్పటి నుంచి సభ ప్రారంభమైనప్పటి నుంచి వీళ్ళు బయటకు వచ్చేంత వరకు కూడా స్పీకర్ పోడియం ముందు వీరంతా నిరసన వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఇద్దరు కూడా వెంటనే క్షమాపణలు చెప్పాలి. ఎందుకంటే మహిళలపైన అనుచిత వ్యాఖ్యలు చేశారు, మహిళలను అగౌరవపరిచారు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఇద్దరు కూడా. సో ఆ విషయానికి సంబంధించినటువంటి విషయంలో పట్టుబట్టారు. ఉదయం నుంచి సభ కొనసాగుతూ ఉంది. అటు అధికార ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి నాయకులు మాట్లాడుతున్నప్పటికీ కూడా బీఆర్ఎస్ పక్షం మాత్రం పూర్తిగా నిరసనలో వాళ్ళు పాల్గొన్నారు. స్పీకర్ పలుసార్లు చెప్పినప్పటికీ కూడా వారు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాల్సిందే అనేటువంటి ఆందోళన చేశారు. ఈ సమయంలో సభ కాస్త ఆర్డర్లో పెట్టకపోవడం, డిస్టర్బెన్స్ కావడంతో ప్రతిపక్షానికి సంబంధించినటువంటి నాయకులు ఎంఐఎం పార్టీకి సంబంధించిన శాసనసభ పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ కూడా స్పీకర్కి సూచించారు చాలా స్పష్టంగా, వారికి మైకాన్ని ఇవ్వండి, లేదు అంటే వారిని సస్పెండ్ అన్న చేయండి, సభను ఆర్డర్లో పెట్టండి, దానివల్ల మిగతా వారికి ఇబ్బంది అవుతోంది, సభ డిస్టర్బెన్స్ అవుతా ఉంది. నిన్న సబితా ఇంద్రారెడ్డి పేరును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్నారు కాబట్టి ఆమెకు ఆ అంశం మీద మాట్లాడడానికి అవకాశం ఇవ్వాలంటూ స్పీకర్ని అక్బరుద్దీన్ ఓవైసీ కోరారు. అయినప్పటికీ కూడా జరగలేదు. ఆయన ఆ సభను కేవలం ఎస్సీ రిజర్వేషన్కి సంబంధించినటువంటిది దాంట్లో వర్గీకరణ